అర్థమవుతుంది. ఓకే. నేనేదో ఈజ్ చేయడానికి సినిమా బాగుంది సార్ డెఫినెట్‌గా అంటే, లేదు లేదు సార్ నాకు తెలుసు సినిమా చాలా బాగుంది. బా ఆడుతుంది హ్మ్. అని చెప్పి, బట్ నేను బాలేదు సార్ ఓకే. అని నేను సైలెంట్ అయిపోయాను. ఏం హ్మ్. మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాను. ఆయన ఇంటి దగ్గరికి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అవును సార్. అక్కడ ఉంటే ఇంటి దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత, సార్ ఏదో రోజు మాత్రం ఇండియాలో నేను ద బిగ్గెస్ట్ స్టార్‌ని అవుతాను. హ్మ్. ఓకే. అది 'గంగోత్రి' రిలీజ్ రోజుని చెప్పాడు. ఓకే. ఈ రోజుకి నాకు డిటర్మినేషన్ ఫిక్స్ అయ్యాడు అప్పుడే. ఈ రోజుకి ఏ స్పాట్‌లో చెప్పాడు, ఎక్కడ చెప్పాడు ఈ రోజుకి నాకు గుర్తుంది. హ్మ్. అంటే నేను కొంచెం మరీ ఎక్కువ తీసుకుంటున్నాడు ఈయన అనుకున్నాను. ఓకే. అనుకుని లేదు లేదు సార్ అనుకున్నాను గానీ సాధారణంగా అనుకుంటాం కదా సార్. అనుకుంటా అసలు ఆ రోజు సైకాలజీ కదా. నేను కూడా చిన్నపిల్లోడినే కదా. అవునవును. నాకన్నా అతను 1 ఇయరే చిన్న ఇద్దరు ఏజ్‌లు దగ్గర 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 ఉన్నాయి. సో ఏదో కొంచెం బాగా ఉన్నారనుకున్నాను గానీ, అలాగే ఏదో అక్కడి నుంచి డెడికేట్ అయిపోయాడు మొత్తం లైఫ్ అంతా కూడా కింద మీద పడ్డాడు. అన్నీ ఏదో అంటే అదొక దీని కింద తపస్సు కింద తీసుకున్నారు. ఇవన్నీ చూస్తా ఉన్నాను గానీ, ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే నేను 'పుష్ప 2' ఓకే. ఫస్ట్ పార్ట్ కూడా నాకు అనిపించలేదు. సెకండ్ పార్ట్ నేను చూస్తున్నాను. ఓకే. చూస్తుంటే ఈయన చీర కట్టుకుని ఆ సాంగ్ ఉంది కదా, అది అప్పుడు ఎందుకో తగిలిందండి. ఓకే. అది మాత్రం రోమాలైతే నిక్కబడుచుకున్నాయి సార్. అదే 'గంగోత్రి'లో ఈయన లంగా ఓని వేసుకున్నప్పుడు కామెంట్లు పడ్డాయి. అవును. అదే అల్లు అర్జున్ 20 సంవత్సరాల తర్వాత చీర కట్టుకుని వస్తే థియేటర్ క్లాప్స్ పడ్డాయి. ఓకే. దట్ ఈస్ వాట్ ద జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ అనేది అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. నా పక్కన కూర్చున్న వాళ్ళకి నేను నుంచి క్లాప్స్ కొట్టాను. ఓకే. ఆ నుంచి ఎందుకు క్లాప్స్ కొట్టానో అది ఐ నో ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకే. రైట్. అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు